Maruma. No, let me start first. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకో వీడియోలోకి వెళ్దాం. అయితే మండే మార్నింగ్ అనమాట. సండే తర్వాత మండే లెవ్వాలి అంటే చాలా చిరాకుగా ఉంటది నార్మల్‌గానే. అది కూడా చలికాలం అంటే ఇంకా చిరాకుగా ఉంటది. స్నో తర్వాత మళ్ళీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయన్నమాట. ఒకటే రోజు హాలిడే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2 డేస్ గ్యాప్. మొత్తం ఆల్మోస్ట్ 3 వీక్స్ అనుకోండి క్రిస్మస్ అప్పటి నుంచి. అండ్ ఇప్పుడు కంటిన్యూగా స్కూల్ అయితే స్టార్ట్ అయితుంది. అండ్ ఇవాళైతే మార్నింగ్ నేను పెసరట్టు చేశాను. అదే టిఫిన్‌లోకి గూడా కట్టిచ్చేసాను. యాక్చువల్లీ నాకెక్కువ టైం లేకుండింది. సో, నేను టిఫిన్‌కి గూడా అదే ప్యాక్ చేశాను. అండ్ ఇక్కడొచ్చేసి వాటర్ గూడా హాట్ చేసి ఇస్తాననమాట వేడి నీళ్ళు. సో దట్ వాళ్ళకి కొంచెం ఆఫ్టర్‌నూన్ వరకైతే కొంచెం వామ్‌గా ఉంటాయనమాట. అండ్ వాళ్ళైతే స్కూల్‌కెళ్ళిపోయినారు. స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత నేను గూడా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక నా పనులైతే స్టార్ట్ జేసుకున్నాను. ఫస్ట్ ఈ బట్టలైతే వాషింగ్ మిషన్‌లో ఏసేద్దాము. వాటి పని అవి జేసుకుంటాయి. తర్వాత నా పని నేను జేసుకోవచ్చు అని జెప్పి. దానికి గూడా బద్ధకమే. అందుకే ఫస్ట్ ఆ పని జేసేసాను. అండ్ ఇక్కడొచ్చేసి నేను కలర్స్ ఒక సైడ్, వైట్స్ ఒక సైడ్ ఏస్తాననమాట. వైట్ అండ్ గ్రేస్ సెపరేట్ జేస్తాను. అండ్ పిల్లలున్నప్పుడు వాళ్ళే తీస్తారు. ఆల్రెడీ సెపరేట్ జేసి పెడతా అనమాట. సో, వాళ్ళకి గూడా అలవాటయితదనేసి. సో, అలా వైట్, గ్రేస్ అండ్ కలర్స్ అయితే సెపరేట్ తీసి పెట్టుకుంటా. సో దట్ కలర్ అంటకుండా ఉంటుంది. అండ్ ఇవొచ్చేసి అన్ని గిఫ్ట్స్ అనమాట. నాకొచ్చిన గిఫ్ట్స్ మొత్తం ఇక్కడ బెట్టినాను. గిఫ్ట్స్ తీయడానికి ఉండే ఆతృత వాడడానికైతే ఉండదనమాట. తీసేటప్పుడు మాత్రం ఇదిగో ఇదైతే పైనుంచే చించి మరీ చూసాను. సో, అన్నీ అయితే అన్‌ప్యాక్ అయితే చేశాను గిఫ్ట్స్ గానీ, ఏది అయితే వాడలేదు. ఇప్పటి వరకైతే వాడలేదు. నాకు ఆల్మోస్ట్ వచ్చి కూడా 4, 5 మంత్స్ అయిపోతుంది. సో, ఇవన్నీ మాత్రం ఇలా పక్కకి పడున్నాయనమాట. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూయిస్తాను. అండ్ నాకొచ్చిన వింతేందంటే అందులో వచ్చిన గిఫ్ట్ కార్డ్స్ కూడా అట్లనే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఈ బాక్స్ ఇన్‌స్టాపాట్ బాక్స్ అనమాట. ఆ వీడియో చేసినప్పుడు ఓపెన్ చేసి అక్కడ పెట్టానయితే. దాన్ని అక్కడి నుంచి తీసేద్దాము అని రోజు అనుకుంటున్నాను గానీ తీయట్లేదు. సో, ఇవాళ ఎట్లైనా తీసి పక్కకు పెట్టేద్దామని అనుకున్నాను. అక్కడ గుర్తుపెట్టుకోండి అని పెట్టినాను కదా! ఎందుకో తర్వాత చెప్తాను. అండ్ బయట మంచయితే అట్లా ఉందనమాట. ఇవాళ వంట కూడా ఏం చేసేది లేదు. సో, జస్ట్ నేనైతే పప్పు పెట్టేసాను. నా చెట్టయితే ఆ విధంగా ఉంది. అసలు ఎండ రావట్లేదు. సో, మొక్కయితే అట్లా ఉంది. కాస్త ఎండొస్తే గానీ అది పుంజుకునేటట్టు లేదు. సో, ఇంకొక హార్డ్‌లీ 2, 3 మంత్స్ దాన్ని కొంచెం కాపాడగలిగితే అది మళ్ళీ ఆహ్, బ్యాక్ టు నార్మల్ అయితే అయితదనమాట. అండ్ ఇక్కడైతే నేను టమాటా పప్పు పెడుతున్నాను. అండ్ జస్ట్ పప్పే చేశాను. వెజిటబుల్ ఆల్రెడీ ఉండింది. అండ్ ప్రసాదంలాగా అన్నవరం ప్రసాదం ఉంటది గదా! అది ట్రై చేద్దామనైతే ట్రై చేశాను. యాక్చువల్‌గా అది నాకు గూడా రాదు. నేను గూడా యూట్యూబ్‌లో చూసే చేశాను. టేస్ట్ ఓకే. ఓకే. వచ్చింది. యాక్చువల్‌గా నా దగ్గర డ్రై ఫ్రూట్స్ కూడా ఏం లేవనమాట. సో, నేను డ్రై ఫ్రూట్స్ ఏయలేదు. డ్రై ఫ్రూట్స్ ఏస్తే బావుండేది. అండ్ ఇంకోటి వాటర్ ఎక్కువ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకుంటే మీకు కాన్సిస్టెన్సీ అనేది సరిగ్గా కుదురుతుందనమాట. ఎక్కువ ఎంత వాటర్ వీలైతే అంత వాటర్. అండ్ ఈలోపు నేను నా వంట అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడ్చుకొని తూడ్చేసాను. వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అంతా మెస్సీ మెస్సీ చేస్తారు. సో, నేనైతే వెట్ వైప్స్ యూజ్ చేస్తాననమాట. ఇప్పటిదాకా చూయించింది. అండ్ ఇవొచ్చేసి బౌన్సీ ఆహ్, పేపర్స్ అనమాట. ఇవి ఏమంటారు డ్రైయర్‌లో వేసినప్పుడు క్లోత్స్ పైన అలా వేస్తే బట్టలు మడత పడకుండా ఉంటాయన్నమాట. వ్రింకిల్స్ రాకుండా ఉంటాయి. సో, అవైతే లోడ్‌ని బట్టి 3 ఆర్ 2 వేస్తే సరిపోతుందనమాట. అండ్ నేనైతే ఇక్కడ 1 అవర్ పెడతాను టైము. అండ్ కంప్లీట్ డ్రై అయితే అయిపోయి వస్తుందనమాట. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసి చదువుకున్న తర్వాత ఇంక వింటర్ గదా! వింటర్ ఇంకా ఏమి చేయలేరు. బయటికి ఎక్కడికి ఎళ్ళలేరు. సో, ఇండోర్ గేమ్స్ ఆడుకోవడం తప్ప ఇంకేం టైమ్ పాస్ అవ్వదనమాట. సో, వాళ్ళతో పాటు నన్ను గూడా కూర్చోబెడతారు. అండ్ ఇదైతే వనగల పీట ఎంతమందికి గుర్తుందో కింద కమెంట్ చేయండి. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటది మన వనగల పీటకి, దీనికి. ఏంటంటే, మన దాంట్లో వచ్చేసి 5 గింజలుంటాయి గదా! అండ్ దీంట్లోనేమో 4 ఉంటాయన్నమాట. గ్రీన్ అండ్ వైట్ ఉంది గదా! సో, బ్లూ అండ్ వైట్. సో, ఇక్కడ 4, 4 గింజలు అండ్ అక్కడ 4, 4 మార్బుల్స్ అయితే వేసుకోవాలన్నమాట. అండ్ ఆట మాత్రం నార్మల్‌గా మనం ఎలా ఆడతామో అలానే స్టార్ట్ జేయాలి. ఇప్పుడు నేను గ్రీన్ సైడ్ ఆడుతున్నాను. గ్రీన్ సైడ్ తీసుకున్నాను గదా! నార్మల్‌గా అలా యేసుకుంటూ వెళ్ళాలి. యేసుకుంటూ వెళ్ళినప్పుడు బ్లూ సైడ్ ఎక్కడైనా గ్యాప్ వచ్చిందనుకోండి, దాని పక్కనున్న గింజలు మాత్రం నేను తీసుకోకూడదనమాట. సో, నా సైడ్ ఏదైనా గ్యాప్ వస్తే, నా పక్కనున్న గింజలు మాత్రం నేను తీసుకోవాలి.
అండ్ ఇంకోటేందంటే బ్లూ సైడ్ ఎక్కడైనా గ్యాప్ వస్తే దాని పక్కన ఉన్న గింజలు తీసుకోవద్దు గానీ దాని ఆపోజిట్‌లో అంటే నా గింజలైతే నేను తీసుకోవచ్చు దానికి ఆపోజిట్ ఉన్నవి. అయితే నా గింజలు తీసుకుంటే ఎలా విన్నానంటే మొత్తం ఎక్కడైతే హోల్స్ ఎవరి సైడ్ అయితే ఖాళీగా ఉంటాయో వాళ్ళే విన్నర్స్ అనమాట. అంటే ఫస్ట్ మన సైడ్ ఉన్న మార్బుల్స్ రౌండ్స్‌లో ఉన్న మార్బుల్స్ మొత్తం కంప్లీట్ చేసేసేయాలి. సో, వాళ్ళే విన్నర్స్ అనమాట. మన దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటదనమాట. ఇందాక ఆ బాక్స్ ఎందుకు చూయిస్తున్నాననమాట అంటే మార్నింగ్ పెడతా అని చెప్పి ఇప్పటివరకు పెట్టలేదని. సో, ఈ ఆట ఎంతమందికి గుర్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.